కీర్తనలు 106వ అధ్యాయం 32వ వచనం నుంచి 48వ వచనం వరకు. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగిన. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికిన. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తన కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తం వలన దేశము అపవిత్రమాయన. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. వారి పగవారు వారిని ఏలుచుండిరి, వారి శత్రువులు వారిని బాధపెట్టిరి. వారు శత్రువుల చేతి క్రింద అణపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. ఆయనను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. తమ దోషము చేత హీనదశ నొందిరి. ఆయనను వారి రోదనము తమకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకుని ఆయన తన నిబంధన జ్ఞాపకం చేసుకొనెను. తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెరగొని పోయిన వారికందరికీ వారి ఎడల కనికరం పుట్టించెను. యెహోవా మా దేవా, మమ్మను రక్షింపము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లును, నిన్ను స్తుతించుచు మేము అతిశయించున్నట్లును అన్యజనులలో నుండి మమ్మను పోగు చేయము. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగములన్నిటినూ స్తుతినందునుగాక. ప్రజలందరూ ఆమెన్ అందరుగాక. యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తన 106వ అధ్యాయంలో 40 సంవత్సరాల అరణ్య యాత్రలో జరిగినటువంటి కొన్ని అంశాలు, తర్వాత వారు యోర్దాను నది దాటి కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత కొన్ని అంశాలు ఈ కీర్తనలో వర్ణించబడ్డాయి. మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో ఒక 32వ వచనం 33వ వచనం మాత్రమే ఈ అరణ్యంలోని చివరి సంవత్సరాలు, అంటే 38వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనగా వర్ణించబడింది. తర్వాత 34 నుంచి 46 వరకు కనాను దేశాన్ని ఆక్రమించుకున్న తరువాత జరిగినటువంటి సంఘటనలు వర్ణించబడ్డాయి. ఈ రెండు విషయాలలో కూడా మనకు సుపరిచితమైనప్పటికీ కొన్నిటిని మనం చక్కగా ధ్యానించి వాటిలో నూతన నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులమైన మనకు ఏ విధంగా వర్తిస్తాయో ఆ భాగాలు మనం చూద్దాం. 32, 33 వచనాలు. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఈ దృష్టాంతం సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో వర్ణించబడింది. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి, మొదటి నెల యందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి, అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరు ఎలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మిమ్మల్ని ఎలా రప్పించితిరి? ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవనిది. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారము ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్రని తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్లు ఇచ్చును. నీవు వారి కొరకు ఈ నీళ్లను ఈ బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగనిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయిను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు
అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. ఇక్కడ మనం చూసినప్పుడు ఇది 38 సంవత్సరాల అరణ్యయాత్ర తర్వాత ఇక కేవలం 2 సంవత్సరాల పరిధిలో వాళ్ళు యోర్దాను దాటి కనాను దేశంలో ప్రవేశించకపోయే మునుపు జరిగినటువంటి సంఘటన. దానిలో ఈ 38 సంవత్సరాలు వారి వెంట పయనించినటువంటి క్రీస్తు అనే బండలో నుంచి నీళ్లు త్రాగుతూ వచ్చారు. ఇక్కడికి వచ్చిన తరువాత మరలా దేవుడు వాళ్ళ జీవితాలలో ఎటువంటి అపనమ్మకం ఇంకా ఉన్నదో అది చూడగలిగేటట్లుగా ఇంకొకసారి ఈ నీళ్లు లేనటువంటి స్థితిలో ఉంచాడు. ఆ నీళ్లు లేక మాత్రమే కాకుండా వాళ్ళు 5వ వచనంలో చూస్తే, ఈ కాని చోటికి తెచ్చుటకు మమ్మను ఐగుప్తులో నుండి ఎలా రప్పించితిరి? ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరులు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవండి. కనుక మొట్టమొదటి నుంచి వాళ్ళ జీవితాల్లో చూచినటువంటిది, దేవుడు వాళ్ళకి ఏది అనుగ్రహించున్నాడో దానిలో సంతృప్తి చెందకుండా ఏవేవి లేవో వాటి విషయంలో ఎప్పుడూ దేవుని ఎదుట గొణిగేవాళ్ళుగా కనిపించారు. నిన్న మనం చదివిన వాక్య భాగంలో కూడా వాళ్ళు సణిగినట్లుగా ఇన్ని సంవత్సరాలు దేవుడు వాళ్ళని చక్కగా నడిపించినప్పటికీ కూడా వాళ్ళలో ఈ సణుగు అనేటువంటిది పోలేదు. ఇంకా దేవుడు అనుగ్రహించినది కాకుండా వేరేది కావాలని కోరుతూ వచ్చారు. ఆ సమయంలో దేవుడు మోషేతోటి మాట్లాడి ఉన్నాడు, నువ్వు ఈ కర్ర తీసుకుని వెళ్ళి బండతో మాట్లాడు, 8వ వచనంలో ఉంది. కానీ ఆ బండతో మాట్లాడబోయే మునుపు 10వ వచనంలో, తర్వాత మోషే అహరోనుల బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనెను. కనుక ఈ మాట ఇక్కడ 106వ అధ్యాయంలో 33వ వచనంలో, ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. మోషేకు బాధ కలిగి వారు మోషే అహరోనులకు వ్యతిరేకంగా లేచినప్పుడు మోషే వారిని పెదవులతో కాని మాట పలికిన్నాడు. మోషే అహరోనులు ఇద్దరు వెళ్ళి దేవుని ఎదుట కనపడ్డారు. దేవుడు ఇద్దరికీ ప్రత్యక్షమై ఏం చేయాలో చెప్పి ఉన్నాడు. కానీ మోషే మాత్రం వారిని ద్రోహులారా అని పిలిచాడు. ఈ ద్రోహులారా అని పిలిచినటువంటి మాట మోషేకి దేవుడు వ్యతిరేకంగా పరిగణించి ఈ కనాను దేశంలో ప్రవేశించవు అని చెప్పాడు. చూడండి, అది 12వ వచనంలో, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక. ఇతడు దేవుడు చెప్పినట్లుగా బండతో మాట్లాడి ఉన్నట్లయితే దేవునిని పరిశుద్ధతను సన్మానించినట్లుగా మనం చూడవచ్చు. అలా కాకుండా అతడికి కలిగినటువంటి బాధను బట్టి, అతని ఆత్మకు విరోధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి ఈ ఇన్ని సంవత్సరాల ప్రవర్తనను బట్టి, అతని హృదయంలో దాగి ఉన్నటువంటి వేదనకు అనుసారంగా అతడు వారిని ద్రోహులారా అని పిలిచాడు. ఆ ద్రోహులారా అని పిలిచినటువంటిది ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ సంఖ్యాకాండ 27వ అధ్యాయంలో దాని గురించి మాట్లాడలేదు. కానీ ఇక్కడ కీర్తన 106వ అధ్యాయం 33వ వచనంలో అతడు తన పెదవులతో కాని మాట పలికినని రాయబడింది. ఈ కాని మాట అనేటువంటిది ఇక్కడ మనం చూసినట్లయితే ద్రోహులారా అని పిలవటం. కనుక అది తన సహోదరుల పక్షంగా విసిగిపోయి తన హృదయంలో దాగి ఉన్నటువంటి వేదన అంతటినీ కూడా ఏ మాట అయితే పలకకూడదో ఆ మాటతోటి వారిని సంబోధించినట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం. కనుక అది అతనికి దేవుడు దాన్ని అంగీకరించలేదు. అందుచేత దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించకపోవటం చేతను, తన సహోదరుల పక్షంగా తన కలిగినటువంటి మనసు వేరుగా ఉండటం చేతను దేవుడు అతనిని కనాను దేశంలో ప్రవేశపెట్టనివ్వలేదు. అదే విషయాన్ని, అంటే ఒక విశ్వాసి తన జీవితంలో ఇతరుల పక్షంగా ఎటువంటి భావన తలంపు కలిగి దానిని తన హృదయంలో ఉంచుకుంటూ ఏదైతే దేవుని ఎదుట పైకి బాగానే ఉన్నాను అనుకుంటూ జీవించే జీవితంలో ఏదో ఒక సందర్భంలో దేవుడు తన పరిశుద్ధీకరణ కార్యంలో దానిని వెలుపలికి తీసుకొచ్చి మన జీవితంలో ఏ విధంగా ఉన్నదో ఇతరుల పక్షంగా మన హృదయాలు దేవుడు చూపిస్తాడు. ఆ చూపించబడినప్పుడు ద్రోహులారా అనేటువంటి మాట మోషే వాడాడు. అంటే
తన హృదయంలో ఆ విమోచించబడినటువంటి బిడ్డల పక్షంగా దేవుడు ఎటువంటి ఉద్దేశం, ఎటువంటి మనసు కలిగి ఉన్నాడో ఆ మనసుతో కాకుండా వేరైనటువంటి మనసుతోటి మోషే ఇతరులతో, సహోదరులతో వ్యవహరించాడు. అదేవిధంగా మన హృదయాలలో ఇతరుల పక్షంగా ఒకవేళ మనం వారి యొక్క ప్రవర్తన ద్వారా విసిగి వేసారిపోయినప్పటికీ కూడా, మనకు బాధ కలిగినప్పటికీ కూడా, మనం కాని మాట కనుక మన నోటి నుంచి మాట్లాడితే, అంటే మన హృదయంలో ఉన్నదే మన నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో అటువంటి తలంపు ఇతరుల పక్షంగా కలిగి ఉన్నట్లయితే దానిని దేవుడు గుర్తిస్తాడు. మన అంతరంగంలో ఎటువంటి స్వభావం ఇతరుల పక్షంగా ఉన్నదో దేవుడు చూసి దానిని కనుక మనం తెలుసుకుని ఒప్పుకొనకపోయినట్లయితే, తర్వాత దాని మీద జయం పొందగలిగినటువంటి విధంగా క్రీస్తు యొక్క శిలువ యొక్క ప్రభావాన్ని మన జీవితంలో అన్వయించుకోకపోతే, దేవుడు దాన్ని వెలుపలికి తీసుకొచ్చి మనలో ఉన్నటువంటి స్వభావాన్ని, మార్పు చెందనటువంటి దాన్ని, పరిశుద్ధత లేనటువంటి దానిని దేవుడు మనకు చూపిస్తాడు. చూడండి, నూతన నిబంధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అదే పదం పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలోనూ ఒకే రకంగా వాడబడ్డాయి. ఇక్కడ 3 మాటలు చెప్పబడ్డాయి. ఒకటి కోపపడటం, రెండవది వ్యర్థుడా అని చెప్పటం, మూడవది ద్రోహి అని చెప్పటం. మన హృదయంలో ఇతరుల పక్షంగా ఉన్నటువంటి వ్యతిరేక భావనలు ఏవైతే ఉన్నాయో అది మొట్టమొదటిలో మనం కోపం ద్వారా ప్రారంభమవుతుంది. అది బయటికి చూపించకపోవచ్చు. దాని తర్వాత వాళ్ళని గురించి మన హృదయంలో కలిగేటువంటి తలంపు, వాళ్ళు వ్యర్థులు అని మనం ఆలోచించుకోవటం. మూడవది, అలా అయిన తర్వాత ద్రోహి అని నోటితో మాట్లాడటం. ఇవన్నీ కూడా ఈ ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగను. అంటే మనలో పరిశుద్ధీకరణలో పాలు పొందనటువంటి ఏదైతే స్వభావం పాతది మిగిలిపోయినదో దానిని శుద్ధీకరించేటువంటి అంశాన్ని దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. నా హృదయంలో ఎవరి మీదైనా కోపపడినట్లయితే ఈ లోక సంబంధంగా ఏ కోర్టులు కూడా దానిని గమనించి, గుర్తించి, దానిని పరిగణించి దానికి తీర్పు తీర్చలేవు. ఒకవేళ నేను ఎవరినైనా ఒక మనిషిని వ్యర్థుడా అని పిలిచినట్లప్పటికి కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ న్యాయస్థానం కూడా దానికి తీర్పు విధించలేదు. అదేవిధంగా నాలో ఎవరిని గురించి అయినటువంటి ఒక వ్యతిరేక భావన నింపి ఉండి, లేకపోతే నేను విసిగి వేసారిపోయి దేవుడు చూచినటువంటి దృక్పథంతో కాకుండా వేరైనటువంటి కోణంతో ఒక వ్యక్తిని కనుక చూసి అతని గురించి ద్రోహి అని కనుక మాట్లాడినట్లయితే, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తరువాత దానికి తగినటువంటి కఠినమైన శిక్ష ఉంటుందనేటువంటి విషయాన్ని ప్రభువు ఈ కొండ మీద ప్రసంగంలో చెప్తూ వచ్చాడు. అది మనం జాగ్రత్తగా గమనించాలి. కనుక మన పెదవులతో కాని మాట పలుకుట, అంటే మనం పలికినటువంటి మాటల ద్వారా దేవుడు తీర్పు మనకు తీర్చిపోయేవాడుగా ఉన్నాడు. మనము చేసినటువంటి క్రియలు మంచివైనను, శరీరంతో జరిగించిన చెడ్డమైనను సరే, అన్నిటినీ మనం దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు న్యాయసింహాసనం ఎదుట నిలబడాలి. వీటన్నిటిలో ఈ మాటలను బట్టి కూడా మనకు తీర్పు జరగబోయేదిగా ఉన్నది. కనుక ఏది మాట మన హృదయంలో నింపబడి ఉన్నదో దానికి అనుసారంగా మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. మోషేను గురించి అతడు పెదవులతో కాని మాట పలికిన. కనుక మన జీవితంలో కూడా మనం పరీక్షించుకున్నప్పుడు దేవుడు ఏదైతే అంగీకరించడో అటువంటి మాటలు పలకటానికి ఆస్కారమైనటువంటి మన హృదయం యొక్క స్థితి ఏదైతే ఉంటే దానిని ప్రభు ఎదుట ఒప్పుకొని శిలువ యొక్క అనుభవంతోనికి జయాన్ని పొంది ఆ పునరుద్ధాన నూతన సంబంధమైన ప్రభు సంబంధమైనటువంటి జీవాన్ని కలిగి జీవించగలగటానికి దేవుడు మనకు కృప చూపించమని కోరుకోవాలి. దాని తర్వాత 34వ వచనం నుంచి మనం చదివినటువంటి ఈ 46వ వచనం వరకు ఈ 12 వచనాలలో దేవుడు కనాను దేశంలో వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారికి కలిగినటువంటి స్థితిలో వారు ఏ విధంగా మార్పు చెందుతూ వచ్చారు అనేది వ్రాయబడింది. ఇక్కడ చూడండి, 34వ వచనంలో, యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోయి. ఇది న్యాయాధిపతులు
మొదటి అధ్యాయం 21వ వచనం. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనీయులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుతున్నారు. తరువాత 27వ వచనం. మనష్షీయులు బెత్షాయానును దాని పల్లెలను, తైనాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లయమును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరచుకొనలేదు. ఏలైనగా కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టుపట్టుపట్టిండిరి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకునేది, కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. తర్వాత కనుక కొన్ని వచనాలు చూస్తే ఇలా ప్రతి గోత్రం వారి మధ్య వేరు ఆ పాత దేశ నివాసులు నివసించుతూ వచ్చారు. ఇప్పుడు ఈ నూతన నిబంధనలు కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనలో ఉన్నటువంటి పాత స్వభావం మీద ఈ యోర్దాను నది దాటుట అంటే కల్వరి శిలువ యొక్క అనుభవాన్ని మనం కొనిపోవుట, అది మనం ప్రతిరోజు కొనసాగించుతూ జీవించవలసినటువంటి దానికి సూచనగా ఉన్నది. వారి మధ్యలో ఉన్నటువంటి శత్రువులను వెళ్ళనివ్వకుండా వాటిని విడిచిపెట్టడం ద్వారా వారు తర్వాత వాళ్ళకి పక్కలో శూలములుగా మారారు. తర్వాత జరిగినటువంటి నష్టాలు ఎంతో భయంకరమైనవిగా జరిగాయి. ఆ వెళ్ళగొట్టనిటువంటి ప్రక్రియలో ఎంతవరకు అయితే వారు చక్కగా జీవించగలగడానికి అవసరమో అంతవరకు భూమిని ఆక్రమించుకున్నారు, శత్రువులను వెళ్ళగొట్టారు. కానీ మిగిలిన వారు వారి మధ్యలో ఉండిపోయారు. వారు కంఫర్టబుల్గా అంటే సరైన విధంగా జీవించటానికి ఉండటానికి ఎంతవరకు అవసరమో అంతవరకు వారు ఆ భూమిని ఆక్రమించుకున్న తరువాత మిగిలిన శత్రువులను వెళ్ళగొట్టే విషయంలో వారు అలసత్వం చేశారు. అది వారికి ఉరిగా మారింది. కనుక విశ్వాసమైన మనందరం కూడా మన జీవితాలలో ఒకసారి రక్షించబడిన తరువాత, పాపాలు క్షమాపణ అనుభవంలోనికి వచ్చిన తరువాత, కల్వరి శిలువ యొక్క అనుభవాన్ని కొని ప్రతిరోజు దేవుడు మనలో జరిగించాలని కోరుతున్నటువంటి మార్పు చెందిన పరిశుద్ధీకరణ స్వభావాన్ని ముందుకు కనుక కొనసాగించలేకపోయినట్లయితే, వారు ఏ విధంగా అన్యజనులను వెళ్ళగొట్టలేదో అలాగే మనం కూడా వెళ్ళగొట్టకుండా కనుక జీవించినట్లయితే ఆ పాత స్వభావం అది మనకు ఉరిగా మారేటువంటి ప్రమాదం మనందరికీ పొంచి ఉంది. కనుక అది మనం జాగ్రత్తగా మన జీవితంలో గమనించాలి. 35వ వచనం. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమారులను కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించరు. తర్వాత ఈ విషయాలు న్యాయాధిపతులు 2వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చి తిని, కానీ మీరు నా మాటను వినలేదు. 3వ వచనం. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుటి నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందరు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందరని చెప్పుచున్నాను. దాని తర్వాత 3వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. 7వ వచనం. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను దేవతా స్తంభములను పూజించుచూ వచ్చిరి. ఇది ఎంతో ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి మెల్లమెల్లగా వారందరూ కూడా పడిపోయినట్లుగా మనం గమనించుతున్నాం. ఇలా వారి విగ్రహంలో పూజ చేస్తూ వచ్చారు. దాని తర్వాత 37వ వచనంలో, మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి, నిరపరాధ రక్తము అనగా కుమారుల రక్తము తమ కుమారుల రక్తమును ఒలికించిరి, కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి, ఆ రక్తం వలన దేశము అపవిత్రమాయను. ఇక్కడ చూడవలసినటువంటి 2 విషయాలు. ఒకటి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. రెండవది, ఆ విగ్రహములకు తమ పిల్లలను బలిగా అర్పించి నిరపరాధ రక్తాన్ని ఒలికించి ఆ దేశాన్ని అపవిత్రపరిచినట్లుగా చూస్తున్నాం. మొట్టమొదటి అంశం, వారు అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములకు పూజ చేసిరి. వీరు కనాను దేశాన్ని ప్రవేశించిన తరువాత
అక్కడ ఉన్నటువంటి జాతుల వారులో ఉన్నటువంటి 2 ఈ క్రియలు వారు చక్కగా అలవర్చుకున్నారు. అది ఎంతో దుఃఖకరమైన విషయం. ఒకటి, దేవుడు వారితో ఈ ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో 10-12 వచనాల్లో చెప్పినట్లుగా ఆయన దృష్టి ఆ భూమి మీద ఉంచి ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి కావలసిన వర్షాన్ని అనుగ్రహించి భూమి చక్కగా ఫలించగలిగేటట్లుగా చేస్తాను అని చెప్పాడు. కానీ వారు ఆ దేవుడిచ్చినటువంటి మాట యందు విశ్వసించకుండా కనాను దేశంలో నివసించుతున్నటువంటి ఈ జనులందరూ కూడా, పెరిజీలు, హివ్వీలు, హిత్తీలు, అమోరీలు, ఎబూసీలు అనే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఈ భూమి పంట కొరకు, తర్వాత ధనాభివృద్ధి కొరకు పూజించేటువంటి బయలు దేవతను వాళ్ళు కూడా ఏదైతే భూమి ఆక్రమించుకున్నారో ఆ భూమి యొక్క పంట వారికి బాగా ఫలించాలనేటువంటి ఉద్దేశంతో యెహోవా దేవుడిని ఆరాధించుతూ వచ్చారు. తర్వాత ఆ బయలుదేవతను కూడా ఆరాధిస్తూ వచ్చారు. తర్వాత దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ద్వితీయోపదేశకాండంలో ఇవ్వబడినటువంటిది, మీలో గొడ్డుతనం ఉండదు, మీరు బహుగా ఫలించెదరు అని చెప్పినప్పటికీ ఈ అషేరా దేవత ఏదైతే ఈ సంతానాన్ని అభివృద్ధి కలిగించేటువంటి దేవతకు పేరుగా కనాను దేశీయులు పూజించేవారో ఆ దేవతను కూడా వీరు పూజించడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళ యొక్క సంతానం అభివృద్ధి చెందటం, వాళ్ళ భూములు చక్కగా ఫలించి మరి ధనము, ధాన్యము అవన్నీ కూడా విస్తరించడానికి అవసరమైన విధంగా కనాను దేశీయులు వాళ్ళ దేవతలను ఏ విధంగా పూజించుతూ వచ్చారో వీరు మొట్టమొదటిలో యెహోవా దేవుడిని పూజించుతూ వచ్చారు, వాళ్ళని పూజించుతూ వచ్చారు. మొదటిలో యెహోవా దేవుడిని మాత్రమే పూజించారు. తర్వాత మెల్లమెల్లగా బయలు, అషేరా దేవతలను, యెహోవా దేవుడిని ఇద్దరిని పూజించేవారు. అది తర్వాత ఈ రాజైన ఆహాబు అటువంటి సమయాలకు చివరికి వచ్చేటప్పటికి కేవలం వారు బయలు, అషేరా దేవతలను పూజించేటువంటి దిగజారిన స్థితిలోనికి మారిపోయారు. ఇక్కడ వాళ్ళు లోక సంబంధంగా ఏదైతే అభివృద్ధిని కోరుకుని కాంక్షించారో దానిని బట్టి వారి హృదయాలు ప్రలోభానికి గురై దేవుడిచ్చినటువంటి వాగ్దానాలయందు విశ్వసించకుండా వారు ఏది కావాలని కోరుకుంటున్నారో దానిని వెంబడించి దానికి అవసరమైనటువంటి విగ్రహారాధనలోనికి దిగిపోయారు. కనుక విశ్వాసులమైన మనం, దేవుడు మనకు ఏదైతే ప్రతిదీ చక్కగా సమకూరుస్తానని చెబుతున్నాడో దాని యందు మనం విశ్వసించకుండా ఏదైతే మనిషి యొక్క ప్రలోభానికి, మనం చూస్తున్న విషయాలకు ప్రలోభాలకు గురి అయి మరి మనం కోరిన బంధాన్ని ఎంచుకొని మన జీవితంలో విశ్వాసంతో కాకుండా కంటికి కనబడుతున్న విషయాల ద్వారా ఏడవబడి మనం ముందుకు వెళ్ళినట్లయితే వారు ఆ పాత నిబంధన కాలంలో ఏ విధంగా జరిగించారో అదేవిధంగా ఈ దినాలలో విశ్వాసులమైన మనం కూడా జరిగిస్తున్నట్లుగా దేవుడు పరిగణిస్తాడు. దాని విషయంలో మనం అతి జాగ్రత్తగా ఉండాలి. కనుక ఏ విషయాలు వారిని ప్రలోభానికి గురి చేసి ఈ సంతానాభివృద్ధి, దాని తరువాత ఈ లోకంలో ధనము, ద్రాక్షము చక్కగా విస్తరించాలని చెప్పబడినటువంటి ఆ కోరికలు దేవుడిని విడిచిపెట్టి వేరైన వాటిని పూజించడానికి వారి హృదయాలను తిప్పారు. ఎందుకంటే వారు అన్యులతో కలిసి సహవాసం చేశారు, వారి పిల్లలను ఇచ్చుకున్నారు, పుచ్చుకున్నారు, వియ్యమందారు. అది చక్కగా మిక్స్ అయిపోవటం చేత, కలిసిపోవడం చేత అక్కడ ఉన్నటువంటి పద్ధతులు, ఆచారాలు ఇవన్నిటినీ కూడా వాళ్ళు కలిసిపోయారు. దాని ద్వారా జరిగినటువంటి నష్టం ఎంతో ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి వారిని పడవేశాయి. పాత నిబంధనలో కూడా అది చాలా చోట్ల మీరు హోషేయ ఇంకా ఇతరమైనటువంటి ఈ ప్రవక్తలను గురించి చదివినప్పుడు మీరు వాటిని గమనించవచ్చు. 81వ కీర్తనలో ఒక వచనం చదువుదాం, 9-11 వరకు. అన్యుల దేవతలలో ఒకటి నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే. నీ నోరు బావుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట వినకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించుతుని. ఇక్కడ చెప్తున్నాడు, మీరు అన్యుల దేవతలను పూజించవద్దు, నీ నోరు బావుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. మీకు కావాల్సింది ధాన్యము, ద్రాక్షారసముల యొక్క అభివృద్ధి కదా.
మీకు ఎంతవరకు కావాలో మీరు ఈ నోటిని ఎంతవరకు తెరవగలరో అంతవరకు తెరవండి. నేను దానిని నింపటకు సామర్థ్యం కలిగినటువంటి దేవుడును, నేను దాన్ని నింపుతాను. అంటే మీకు ఏమాత్రం కూడా కొరవ రాదు అని చెప్తున్నాడు. అయినను 11వ వచనంలో, అయినను నా ప్రజలు నా మాట వినకపోయేది. ఇది తెలుగులో దీని తరుజుమా అంత సరిగా లేదు. ఇంగ్లీష్లో ఏం చెప్పబడిందంటే, నేను చదువుతాను చూడండి. బట్ మై పీపుల్ వుడ్ నాట్ హార్కెన్ టు మై వాయిస్. కానీ ఈ మూల భాషలో ఏమని ఉందంటే, దే డిడ్ నాట్ విల్ మీ, అంటే వారు నన్ను కోరుకొనలేదు, లేక వుడ్ నాట్ టేక్ కంటెంట్ ఇన్ మీ, లేక నా యందు సంతృప్తి చెందలేదు, లేక ద లార్డ్ వాజ్ నాట్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ. అంటే ఆ మనిషి ఏం చెప్తున్నాడంటే, ఆయనతో నాకు తీర్చబడేటువంటి కోరికలు నాకు చాలటం లేదు, వేరేనివి నాకు కావాలి. ద లార్డ్ వుడ్ నాట్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ, అంటే నాకు ఇంతకంటే ఎక్కువ కావాలి. మొట్టమొదటిలో అరణ్యంలో ఉన్నప్పుడు అదే విధంగా ప్రవర్తించారు. ఈ దేశం వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా దేవుని యొక్క ఆయన యందు విశ్వసించకుండా చేస్తున్నారు. అంటే మారు మనసు పొందిన తర్వాత శరీర సంబంధంగా మన జీవితంలో ఉన్న వాటిని చూపించినప్పుడు వారు నేర్చుకోలేదు. వారిని కనాన దేశంలో ప్రవేశపెట్టినప్పుడు కూడా వారి యొక్క కనులు, వారి యొక్క హృదయాలు అవన్నీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలతో నింపబడి ఉన్నాయి. అందుచేత దేవుడు వారి హృదయ కాఠిన్యానికి అప్పగించిన రాయబడింది. నూతన నిబంధనలు చూసుకున్నట్లయితే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. నీ ధనం ఎక్కడ ఉండనో అక్కడనే నీ హృదయం ఉండను. పాత నిబంధనలో వారు బయలుని పూజించడానికి కారణం అది. దేవుడు అనుగ్రహించినది కాకుండా వేరైనటువంటిది ఇంకనూ కావాలని కోరుకోవటం. అందుకని ఆయన చెప్పినాడు, నేను వారికి సరిపోయిన వాడనగా లేను, వారు నేను అనుగ్రహించిన దానితో సంతృప్తి చెందిన వారుగా లేరు. ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉండనో అక్కడనే నీ హృదయం ఉండను. నువ్వు ఏదైతే ప్రతిరోజు ఈ డబ్బు విషయంలో, ఈ లోక సంబంధంగా నీకు కావాలని కోరుతున్నటువంటి విషయాలలో నీ హృదయాన్ని కనుక నింపుకుని ఉంటే, నీవు దేవుడిని ఆయన ఏం చెప్తున్నాడో ఏది పరలోక సంబంధమైన విషయాలను నువ్వు చూడగలిగేటువంటి స్థితిలో నీ ఉండవు. ఎందుకంటే నీ హృదయం ఇక్కడ ఉన్నటువంటి ధనంతో ఆవరించబడింది. తర్వాత దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమై ఉండను. దేహానికి దీపం కన్ను. నీ కన్నులో నువ్వు పరలోక సంబంధమైనటువంటి దృష్టితో అన్నిటినీ చూడగలిగితే, అదృశ్యుడైనటువంటి దేవుడిని నువ్వు చూస్తున్నటువంటి అనుభవంతో కనుక నువ్వు జీవించగలిగినట్లయితే, ఆయన నీకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏవేవి ఇవ్వాలని కోరుతున్నాడో వాటిని నువ్వు చూడగలుగుతావు. నీ కంటిలో ఇప్పుడు చీకటి కనుక నిండి ఉన్నట్లయితే, నీ దేహం, నీ హృదయం దేవునికి వ్యతిరేకంగా నిలబడి ఇక్కడున్నటువంటి విషయాలను మాత్రమే చూడగలిగి వాటి వెంట పయనించేదిగా ఉంటుంది. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రభు ఏం చెప్తున్నాడంటే 24వ వచనంలో, ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. వాళ్ళు యెహోవా దేవుడిని బయలుదేవతని ఇద్దరిని పూజించారు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఏ దాసుడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అంటే ఏం చెప్తున్నాడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను. వాళ్ళు అనుకున్నారు, మేము యెహోవా దేవుడిని విడిచిపెట్టలేదు కదా, ఆయనను కూడా పూజించుతున్నాం కదా అనుకున్నారు. ఈ లోకంలో మనం కూడా అదే, మనము దేవుడిని ప్రేమిస్తున్నామని, ఆయనను పూజిస్తున్నామని, ఆదివారం ఆరాధన, ప్రతిరోజు ఉదయ సాయంకాల ప్రార్థనలు, ఇతర విషయాలలో అన్నింటిలో కూడా నిమగ్నమై ఉన్నప్పటికీ మన హృదయంలో ఏ విషయాలు నిమగ్నమై మనం దేనిని ఆశిస్తున్నామో అనేటువంటిది దేవుడు మన అంతరంగంలో ఆయన వెతికి చూచినప్పుడు కనుగొనేటువంటి విషయం. మనను పరీక్షిస్తాడు. మనం అనుకుంటాం, నేను ఇవన్నీ క్రమంగా చేస్తున్నాను కదా అని. అది దేవునికి సంతృప్తినిచ్చేటువంటిది కాదు. మన హృదయంలో ఏది నింపబడి ఉన్నదనేటువంటిది దేవుడు చూసేటువంటి ప్రధానమైన అంశం. మనం కొంతమంది ధనం కోరుకోవచ్చు, కొంతమంది రకరకాలైన విషయాల ద్వారా వారి హృదయాలను నింపుకుంటారు. ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి ఆలోచనలు, శరీర సంబంధం లేక శరీర సంబంధంగా చక్కగా కనబడాలనేటువంటి ఆలోచన, ఇంకా ఇతరమైనటువంటి అనేక అంశాలు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవి, పరలోకానికి చెందినవి కానివి, దేవుడికి సంబంధించినవి కానివి, అవన్నీ కూడా మనకు ఒక దేవతగా మారే అవకాశం ఉంది. అది మనకు బయలుదేవత. అందుకని ప్రభు ఏం చెబుతున్నాడంటే,
ఈ అధ్యాయం అంతా కనుక మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. తర్వాత చూడండి 31వ వచనం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ఏమి ధరించుకుందుమో అని చింతించబడి అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారించరు. వారు కనానీయులు, పెరిజీలు, హివీలు, ఎబూసీలు, అమోరీలు వీరందరి యొక్క ఆలోచన అది. కానీ ఇశ్రాయేలీయులు కూడా వాటిని గురించి ఆలోచించి దేవుడు వారికి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలలో ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని మరిచిపోయిన వారుగా ఉన్నారు. ఇప్పుడు విశ్వాసులుగా మనం చేస్తున్నటువంటి పని కూడా అదే. దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చున్నాడో, మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుమో దానిని గురించి చింతించవద్దు, అవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆ విషయాన్ని మర్చిపోవటం అనేటువంటిదే మనం ఏదైతే దేవుడు వద్దని చెప్తున్నాడో దానిని చేయటం అనేటువంటిది. అంటే ఈ విషయాల మీద దేవుడి మీద ఆధారపడి ఆయన ఏం చేయమని కోరుతున్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి. అంటే నేను ఆయన ఇచ్చినటువంటి వాగ్దానముల మీద ఆధారపడి ఆయన అధికారం కింద జీవిస్తూ ఆయన కోరుతున్నటువంటి కార్యములను ప్రతిరోజు జరిగించటం అనేటువంటిది నేర్చుకున్నట్టు. నా హృదయం ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని ఆయనకు విధేయుడినై ఆయన చేయమని కోరుతున్న కార్యములను జరిగించినట్లయితే ఆయన నీతిని జరిగించినట్లు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ విషయాన్ని పక్కన పెట్టి దేవుడితోటి పోరాడుతూ దేవుడిని వారికి ఏం కావాలని చేయమని కోరుతున్నారో దానిలో విషయంలో గోజాడేవారుగా ఉన్నారు. అది ఎంతో దుఃఖకరమైనటువంటి స్థితి. పాత నిబంధనలో ఉన్నటువంటి వారి యొక్క స్థితి నూతన నిబంధనలో ఉన్నటువంటి మనస్థితిలో ఏమాత్రం కూడా తేడా లేదు. తర్వాత చూడండి గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. 2 విషయాలు, కోరికలు, దురాశలు. అంటే మన కోరికల విషయంలో కూడా వారు ఏదైతే కావాలని కోరుతున్నారో దాని విషయమై అన్య దేవతలను పూజించుతూ వచ్చారు. పౌలు ఏం చెప్తున్నాడంటే ఈ 2 విషయాలు, నా కోరికలు, దురాశలు, రెండింటి విషయంలో కూడా శరీరమును సిలువ వేసి ఉన్నారని చెప్తున్నాడు. అంటే ఆ ప్రతిరోజు నాలో మదిలేటువంటి ఏదైనా కోరిక దేవుడిది కానిది నేను అర్థం చేసుకోగలిగినటువంటి ఆత్మీయ స్థితిలో కనుక నా జీవితం ఉన్నట్లయితే దానిని దేవుడు నాకు చూపించినప్పుడు సిలువ అనుభవంలోనికి తీసుకుని రావటం అనేటువంటిది అభ్యాసం చేయవలసినటువంటి కార్యం. దాని తర్వాత గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. అంటే నేను లోకం విషయంలో ఉన్నటువంటి ప్రతి దాని విషయమే కూడా చనిపోయిన స్థితిలోనికి వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. శరీరము, లోకము, ఈ 2 విషయాలే మనకు ప్రధాన శత్రువులుగా ఉంటాయి క్రైస్తవులుగా మారిన తర్వాత, ప్రభువును అంగీకరించిన తర్వాత. అందుకని ఏం చెప్తున్నాడు 15వ వచనంలో, క్రొత్త సృష్టి పొందుటే కానీ సున్నతి పొందుటి అందే నీవు పొందకపోవుటి అందే ఏమీ లేదు. ఈ క్రొత్త సృష్టి అనగా ఆయన యొక్క ప్రభుత్వాన్ని, అధికారాన్ని ప్రేమించి ఈ కనుదృష్టి అదృశ్యమైన వాటిని చూడగలిగినటువంటి విశ్వాసంతో జీవితంలో నడవగలిగినటువంటి స్థితిలోనికి రావటం అనేటువంటిదే క్రొత్త సృష్టి. పాపక్షమాపణ మాత్రమే కాదు, పాపక్షమాపణ మన యొక్క జీవిత ప్రారంభంలో మొదటి అంశం మాత్రమే. అది మనం ఏ విషయాలను చూస్తామో, వేటిని ప్రేమించుతామో దానిని బట్టి మన హృదయాన్ని నింపుకుంటాం. అటువంటి స్థితిలోని రావటం అనేటువంటిదే ప్రధానమైన అంశం అని చెప్తున్నాడు. ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవుడు ఐగుప్తు దాసత్వంలో నుంచి తీసుకుని వచ్చి 40 సంవత్సరాలు వారికి ఎటువంటి విధంగా ఆయన యందు సమస్తమైనటువంటి అవసరతలు తీర్చగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వాటన్నిటినీ నిరూపించుకుని వారిని కనాన దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత త్వరగా వారు తిరిగిపోయినటువంటి స్థితిని చూడటం అనేటువంటిది ఎంతో దుఃఖకరమైన విషయం. విశ్వాసులైన మనం కూడా మొదటలో ప్రభువుని ఏ విధంగా ప్రేమించామో, వెంబడించామో, తెలుసుకున్నామో, ఆశించామో అవన్నిటినీ కూడా మెల్లమెల్లగా లోకంతో స్నేహం చేస్తున్న కొలది ఈ శరీరము, లోకము సిలువ వేయబడినటువంటి అనుభవంలో కాకుండా లోకస్తుల వలె ఆలోచించటం, జీవించటం, మన ప్రభువుని కూడా మనకు కావలసిన విషయాలలో వాటిలో ఆయన పని చేయమని మనం అడగటం అనేటువంటిది ఎంతో దుఃఖకరమైన విషయం. చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం
4వ వచనం, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు ఒకడు. మన లోకంతో స్నేహం చేయటం అనేటువంటిది దేవుని దృష్టిలో వ్యభిచరించటం అనేటువంటిది. ఇక్కడ మనం చదివినటువంటి కీర్తనలో 35వ వచనంలో, అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయన. అది ఈ యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మనం చదివిన 4వ వచనం కూడా ఒకటే. దాని తర్వాత చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుంచి 21వ వచనం వరకు, దేవుని మూలముగా పుట్టినవాడెవడనో పాపం చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రం చేసుకున్నాడు కనుక దుష్టుడు వాడిని ముట్టడు. కనుక వారు 81వ అధ్యాయం 11వ వచనంలో చెప్పినట్లు కీర్తనలో, ఆయన మనకు సరిపోయిన వాడుగా ఉన్నట్లయితే దుష్టుడు మనల్ని ముట్టడు. అంటే మన ఆనందం, మన హృదయం ఆయనతో నింపబడి, మన కన్నులు వెలిగించబడి, ఆ వెలుగులో ఆయనను చూడటం కనుక నేర్చుకొని పరలోక సంబంధమైనటువంటి ప్రయాణంలో కనుక మనం ముందుకు కొనసాగుతున్నట్లయితే దుష్టుడు వారిని ముట్టడు. ఈ లోకంలో మనం కలిసిపోయినట్లయితే మనం వానిలో ఉన్నట్టు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదము. కనుక మనం దేవుని సంబంధులమైతే ఆయనతో ప్రత్యేకంగా ఉండటం. దుష్టుని లోకమంతయు కూడా దుష్టుని సంబంధమైనది. ఆ ప్రత్యేకతను మన జీవితంలో ఈ గుడికి వెళ్ళి రావటం, కొన్ని చిన్న చిన్న విషయాలు చేయటం అనేటువంటి దాని ద్వారా సంతృప్తి చెందకుండా మన ప్రవర్తన అంతటిలో కూడా మనం కాచుకొని ఏ విధంగా మనం లోకరీతిగా ఆలోచించటం, చూడటం, మాట్లాడటం, ప్రయాణం, ఇవన్నిటిని కూడా మనం సరైన విధంగా కనుక గమనించుకోకపోయినట్లయితే మెల్లమెల్లగా ఇశ్రాయేలీయులు పాత నిబంధనలో ఎటువంటి విధంగా దిగజారిపోయారో అదే స్థితిలోనికి మనం కూడా పడిపోయే అవకాశం ఉంది. తర్వాత దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమైన సత్యవంతుని యందున్నాము. లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఎందుకంటే అతడు అబద్ధికుడు, అతడు అబద్ధకానికి జనకుడు. ప్రభువు సత్యవంతుడు, ఆయన యందు సత్యం ఉన్నది, ఆయనే సత్యము. కనుక మనం ఆయనలో నిలబడి ఉన్నట్లయితే అది నిత్యము నిలిచేదిగా ఉంటున్నది. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ విగ్రహములంటే ఏదైతే 18వ వచనం నుంచి చెబుతూ వచ్చాడో, లోకము, దానితో స్నేహము, దానిని ప్రేమించుట, మన హృదయాలు ఇక్కడున్న వాటితో నింపుకొనుట, అదే విగ్రహం. దానిని మనం జాగ్రత్తగా చూడాలి. వాళ్ళు పూజించినట్లుగా ఒక బొమ్మకు మనం పూజ చేయకపోవచ్చు, కానీ అటువంటి విధంగా మన జీవితం యొక్క ప్రయాణం కనుక ఉన్నట్లయితే అది అంతకంటే ఘోరమైనదిగా దేవుడు చూస్తాడు. దేవుడు విశ్వాసులను తీర్పులోనికి తీసుకొచ్చినప్పుడు ఈ విషయాలన్నీ కూడా చక్కగా వెలుగులోనికి తీసుకుని రాబడతాయి. కనుక ఇప్పుడైనా సరే మన హృదయాలు ఎటువంటి విధంగా నింపబడి ఉన్నాయి, దేని ద్వారా నింపబడి ఉన్నాయి, మన ఆలోచన క్రమం, మన కనుదృష్టి, మన హృదయం, మన అంతరంగం, వీటన్నిటిని కూడా ప్రభువు చేత నింపబడిన విధంగా జీవించగలిగితేనే ఈ ప్రత్యేకతకు సార్థకత లభిస్తుంది. తర్వాత 106వ కీర్తనలో 37వ వచనం నుంచి, మరియు వారు తమ కుమారులను కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమైన. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను, ఆయన స్వాస్థ్యమందు అసహ్యపడి. ఇక్కడ చూడండి, అది వారి పిల్లలని నిరపరాధ రక్తాన్ని విగ్రహాలకు ఒలికించారని రాయబడింది. అది దేవుడు అన్నిటికంటే ఘోరమైనటువంటి విషయంగా పరిగణించాడు. ఎందువల్లంటే నిరపరాధ రక్తాన్ని ఎప్పుడైతే ఒలికిస్తారో ఆ దేశము అపవిత్రమవుతుంది. మొట్టమొదటిసారి కయీను హేబేలును చంపినప్పుడు ఈ భూమి అతని రక్తం గురించి నాతో మొరపెట్టుతున్నదని చెప్తున్నాడు దేవుడు. అందుచేతనే మరలా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో కూడా శ్రేష్టమైన హేబేలు రక్తం కంటే మరి శ్రేష్టమైనటువంటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. ఎప్పుడైతే ఈ నిరపరాధ రక్తాన్ని ఒలికిస్తారో అప్పుడు మనుషుల యొక్క అపవిత్రతను బట్టి వాళ్ళు చేస్తారు, కానీ భూమి కూడా అపవిత్రపరచబడుతుంది. అబ్రహాముకి మొట్టమొదటిలో
ఈ కనాను దేశాన్ని వాగ్దానంగా ఇస్తానని చెప్పినప్పుడు ఆదికాండం 15వ అధ్యాయంలో అమోరీయుల పాపం ఇంకనూ పూర్తి కాలేదని చెప్పాడు. అంటే అది ఇంకా నింపబడలేదు అని అర్థం. అంటే ఇంకా వాళ్ళు ఇప్పుడు ప్రారంభించినటువంటి క్రియలలోనే ఇంకా ముందుకు కొనసాగుతారు అని అర్థం. వాళ్ళ యొక్క అపవిత్రత లేక దేవుడు ఎదుట అతి ఘోరమైన విధంగా దేవుడు చూచినటువంటి పాపం ఒక విషయం ఏమిటంటే ఇది ఏమిటి, ఈ నిరపరాధ రక్తాన్ని వారు విగ్రహాలకు ఒలికించటం, ఈ వ్యభిచారం చేయటం, దేవుడిని పూజించకపోవడం, అవన్నీ కూడా పాపములే అయినప్పటికీ ఈ నిరపరాధ రక్తాన్ని ఒలికించి భూమిని అపవిత్రపరిచారు. అందుచేత దేవుడు వాళ్ళందరినీ కూడా ఆ దేశంలో నుంచి వెళ్ళగొట్టి అక్కడ దేవుని సంబంధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సృష్టిలో వారి పక్షంగా కలిగిన ఉద్దేశాన్ని నెరవేర్చాలని కోరాడు ఇశ్రాయేలీయులను తీసుకొచ్చి. కానీ వారు వ్యభిచరించడం అనేటువంటిది ఒకదానిలో ప్రవేశించడం మాత్రమే కాకుండా అది చివరికి నిరపరాధ రక్తాన్ని ఒలిగించేటువంటి ఎంతో ఘోరమైనటువంటి అపవిత్రతలోనికి వారు వెళ్ళిపోయారు. అది అన్నిటికంటే కూడా అది ప్రమాద స్థాయిలోనికి వారిని తీసుకొచ్చింది. అందుచేత దేవుడు ఈ ప్రతి మనిషి యొక్క జీవానికి అతడు ఆధారభూతుడు. అతని ద్వారానే ఒక మనిషి జన్మిస్తాడు. ఆ ప్రాణాన్ని తీసుకునే హక్కు ఏ మనిషికి లేదు. దానిని ఆయన శ్రేష్టమైన విధంగా గుర్తిస్తాడు. ఎందుచేత అంటే ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూప్యమందు మనిషిని సృష్టించాడు. దానిని ఏ మనుషుడు కూడా చంపకూడదు. ఎప్పుడైతే ఒక నిరపరాధ రక్తాన్ని ఒలికిస్తాడో ఆ భూమి అపవిత్రం అవుతుంది. దానికి తగినటువంటి శిక్ష దేవుడు వేస్తాడు. అందుచేత వాళ్ళని ఏ విధంగా పారదోలేవలసి వచ్చిందో వీళ్ళని కూడా అదే విధంగా చెదరగొట్టవలసి వచ్చింది. ఎందుకంటే దేవుడు ఏ నియమం చొప్పున వారితో చెబుతూ వచ్చాడో వారు దానిని గ్రహించి హృదయానికి తీసుకొని లోబడి దేవుడిని అనుసరించే విషయంలో పూర్తిగా విఫలమైపోయారు. దానికి తగినటువంటి పర్యవసానం వారి మీదకి వచ్చి దేవుడు వారందరినీ కూడా చెదరగొట్టబడటం అనేది చూస్తాం. చూడండి, ఒక్క ఉదాహరణ. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 33వ వచనం. మీ రెండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును కానీ మరి దేని వలన కలుగుదు. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్యన నివసించుచున్నాను. నిజంగా యెహోవాను నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నాను. ఎప్పుడైతే ఈ హత్య అనేది జరుగుతుందో అప్పుడు ఇటువంటి ఘోరాన్ని దేవుడు చూస్తాడు. దాన్ని అంత భయంకరమైనదిగా దేవుడు పరిగణిస్తాడు. అందుచేత వాళ్ళందరూ కూడా చెల్లాచెదురు చేయబడవలసి వచ్చింది. రాజు నియమించక మనుపు న్యాయాధిపతుల గ్రంథంలో ప్రతి 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి వాళ్ళు మరలా మొరపెట్టడం, వారికి విడుదల కలుగజేయటం, మరలా దిగజారిపోవటం, మరలా విడుదల కలుగజేయటం, ఆ సంఘటనలు తరచు ఆ న్యాయాధిపతుల గ్రంథం అంతటిలో కూడా మనం గమనిస్తూ వస్తాం. అంటే దిగజారిపోయినటువంటి ఆత్మస్థితిలో ఆ ఇశ్రాయేలు దేశం ఏ విధంగా ఉన్నదో మనం చూస్తాం. ఇప్పుడు మన జీవితంలో మనం అటువంటి స్థితిలో లేమని మనం అనుకుంటున్నప్పటికీ ఏది సరిగా లేదు అది మనం పరీక్షించుకొని దేవునితోటి సరైనటువంటి సంబంధంలోనికి రావాలి. ఈ చివరి వచనాలలో ఉన్నటువంటి ప్రార్థన అదే. చూడండి, 47వ వచనంలో, యెహోవా మా దేవా మమ్మను రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు, నిన్ను స్తుతించుచు మేము అతిశయించున్నట్లు అన్యజనులలో నుండి మమ్మను పోగు చేయము. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగములన్నిటిని స్తుతినందునుగాక. ఇప్పుడు వాళ్ళందరూ కూడా చెదిరిపోయిన వారుగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే 1948వ సంవత్సరం నుంచి వారందరూ ఒక దేశంగా కూడి ఆయా దేశాల నుంచి తిరిగి వచ్చి పోగు చేయబడి మరలా ఒక దేశంగా వారు స్థిరపడటం అనేటువంటిది ఇప్పుడు చూస్తున్నాం. ఇది అప్పుడు చేస్తున్నటువంటి ప్రార్థన, ఇప్పుడు కూడా భక్తులైనటువంటి ఇశ్రాయేలీయులు వారి కలిగిన వాగ్దాన ప్రకారంగా చేస్తున్నటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో వారిని పోగు చేయటం మాత్రమే కాకుండా ఈ కీర్తనకారుడు 3వ వచనంలో చూడండి, న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. ఏదైతే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చదువుతున్నామో, పాత నిబంధనలో కూడా
మాలో ఉన్నటువంటి ఈ స్వభావం ప్రకారంగా కాకుండా ప్రతిరోజు ఎల్లవేళలా నువ్వు కోరిన విధంగా నీతి న్యాయమును అనుసరించి నీకిష్టకరమైన రీతిలో నడుచుకునేటట్లుగా మమ్మల్ని సిద్ధపరచు దేవా. మమ్మల్ని సమకూర్చడం మాత్రమే కాకుండా మేము అటువంటి హృదయాన్ని కలిగి ఆత్మలో ఆ విధంగా నడవగలిగేటట్లుగా నీ దయను మా మీద ఉంచు అని వారు ప్రార్థిస్తున్నారు. చక్కగా ఆ విషయాన్ని గుర్తెరిగి మన జీవితంలో ఏదైతే దేవుడు కోరుతున్నాడో ఎల్లవేళలా నీతి న్యాయములను అనుసరించి మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుటి. ఏ మనుషుడును ఇద్దరు దాసులకు సేవకుడిగా ఉండలేడు. ఒకరిని ప్రేమించును, ఒకరిని ద్వేషించును. కనుక మన జీవితంలో ఇద్దరితోటి ప్రయాణం కనుక సాగిస్తున్నట్లయితే పరీక్షించుకొని మన హృదయాలు ఆయనతో నింపుకొని ఆయన ద్వారా నడిపించబడేటువంటిది మనం చేయవలసిన అభ్యాసం. దేవుడి ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. జీవం కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి ఎంతో వందనాలు. మేము తప్పిపోయినటువంటి ఇశ్రాయేలుల వలె కాక భయంకరమైన స్థితిలో, అపవిత్రమైనటువంటి స్థితిలో పడిపోయినటువంటి వారి వలె కాక మీరు కోరిన రీతిలో జీవించగలిగేటకు మా మంటి ఘటాలను మీరు సిద్ధపరచండి. మా హృదయాలలో నింపబడిన అనేక విషయాలు లోక సంబంధంగా, శరీర సంబంధంగా ఉన్నాయో వాటిని బట్టి మేము లోకమును పోలి నడుచుకునే వారంగా ఉన్నామో మరి మేము పరీక్షించుకున్నప్పుడు మాకు ఎంతో చక్కగా విసిద్ధపరుస్తున్నాం. ఆ స్థితిలో నుంచి మేము బయటికి రాగలిగి మీ ఆత్మ మాలో అప్రతిహతంగా జీవిస్తూ నివసిస్తూ పైన ఉన్నటువంటి వాటి ద్వారా జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మీరు చూస్తున్నటువంటి దృష్టి, మీ అందరి విశ్వాసం, తర్వాత మాకు ఇవ్వబడుతున్నటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదముల యొక్క ఆనందం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. నిత్యము ఎల్లవేళలా నీతి న్యాయములను అనుసరించి నడుచుకోగలిగినట్లుగా నీ కృపను మా మీద అధికంగా విస్తరింపచేయమని కోరుతూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.